హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఫ్రెండ్స్, మా ఛానల్ని మీరు ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేసి ఆల్ ఆప్షన్ని సెలెక్ట్ చేసుకోండి. ఫ్రెండ్స్, ఈ వీడియో చాలా ఇంట్రెస్టింగ్గా ఉండబోతుంది. తప్పకుండా చివరి వరకు చూడండి. ఇక స్టోరీలోకి వెళ్ళినట్లయితే బాలు ద్వారా మనోజ్ నిజస్వరూపం తెలుసుకున్న రోహిణి మాత్రం తన రూమ్లో కూర్చొని చాలా బాధపడుతూ ఉంటుంది. ఇదేంటి, మనోజ్ ఇలా చేశాడేంటి? నేను షోరూమ్కు వెళ్తున్నానని చెప్పి పార్కులో కూర్చొని ఎంజాయ్ చేస్తున్నాడు అండ్ వాళ్ళ అమ్మతో కలిసి మనోజ్ నన్ను ఇంత మోసం చేశాడేంటి అని చెప్పి ఇక బాధపడుతూ ఉంటుంది. మనోజ్ మాత్రం ఇప్పుడు నేను రూమ్లోకి వెళ్తే రోహిణి నన్ను నిలదీస్తుంది, అప్పుడు నేను ఏం చెప్పాలి అని చెప్పి ఇక మనోజ్ చాలా భయపడుతూ రూమ్లోకి వెళ్ళి సైలెంట్గా పడుకుంటాడు. ఇక ఇంతలోనే ఉదయం అవుతుంది. అందరూ లేచి ఎవరి పనులకు వాళ్ళు వెళ్తూ ఉంటారు. ఇక రోహిణి ఇంట్లో కనిపించకపోవడంతో మనోజ్ చాలా కంగారు పడుతూ రోహిణి రోహిణి అని పిలుచుకుంటూ కిందికి వస్తాడు. ఇక మనోజ్ను చూసిన ప్రభావతి, ఏంట్రా ఎందుకలా చెవు కోసిన మేకలా అరుస్తున్నావు అనగానే అప్పుడు మనోజ్, అమ్మ రోహిణి ఎక్కడికి వెళ్ళిందో కనిపించడం లేదమ్మా అని మనోజ్ అంటాడు. ఆ మాటలు విన్న ప్రభావతి ఒక్కసారి స్టన్ అవుతుంది. ఏంట్రా రోహిణి కనిపించకపోవడం ఏంటి అనగానే అప్పుడు అవునమ్మా, రోహిణి నిన్న నా గురించి బాలు ద్వారా మొత్తం నిజం తెలుసుకుంది కదా, ఎక్కడికో వెళ్ళినట్టుందమ్మా. అసలు దీనికి అంతటి కారణం ఈ బాలుగాడే అని చెప్పి మనోజ్ అంటాడు. ఆ మాటలు విన్న బాలు, ఏంట్రా నువ్వు చేసింది తప్పు కాదు, కానీ నువ్వు చేసింది నీ నిజస్వరూపం అందరి ముందు బయట పెడితే నేను తప్పు చేశానంటావా అని చెప్పి ఇక బాలు అంటాడు. అప్పుడు మనోజ్, చూర్రా నీ వల్లే నా భార్య ఇంట్లో నుంచి బయటికి వెళ్ళిపోయింది, తనకేమైనా అయితే మాత్రం నిన్ను ఊరికేనే వదలను అని మనోజ్ అంటాడు. ఆ మాటలు విన్న బాలు, చూర్రా నా వల్ల కాదురా తను బయటికి వెళ్ళింది, నీ వల్లే. నువ్వు ఏం పని పాటు లేకుండా ఆ పార్కులో కూర్చొని రోహిణిని చిన్నతనం చేశావు, అందుకే అది తట్టుకోలేక రోహిణి బయటికి వెళ్ళిపోయింది అని బాలు అంటాడు. ఆ మాటలు విన్న మనోజ్, లేదురా ఇదంతా నీ వల్లే, నన్ను నా భార్యని శాశ్వతంగా విడదీయాలనే నువ్వు నా వీడియోని అందరి ముందు బయట పెట్టావు అని చెప్పి ఇక మనోజ్ బాలు గురించి తప్పుగా మాట్లాడుతూ ఉంటాడు. ఆ మాటలు విన్న బాలుకి చాలా కోపం వస్తుంది. వెంటనే మనోజ్ చెంప పగలగొడతాడు. ఇక దాంతో మనోజ్, ఏంట్రా నువ్వే నన్ను కొడతావా అని చెప్పి ఇద్దరూ కూడా కాలర్ పట్టుకొని కొట్టుకుంటూ ఉంటారు. ఇంతలోనే సత్యమూర్తి అక్కడికి వచ్చి, కొట్టుకోండ్రా, కొట్టుకొని చావండి, మీ వల్ల నా పరువు పోయేలా ఉంది అని చెప్పి సత్యమూర్తి అంటూ ఉంటే అప్పుడు మనోజ్ మాత్రం, చూడు నానా, వీడు నేను చేసిన పనికి ఆ వీడియో తీసి ఇంట్లో చూపించడం వల్ల అది చూసిన రోహిణి మాత్రం ఇంట్లో నుంచి వెళ్ళిపోయింది అని మనోజ్ అంటాడు. ఆ మాటలు విన్న సత్యమూర్తి, వెళ్ళిపోక ఏం చేస్తుందిరా, నువ్వు చేసిన పని అలాంటిది, మీ అమ్మ నువ్వు కలిసి రోహిణిని మోసం చేశారు, అందుకే నిన్ను కాదని ఇంట్లో నుంచి వెళ్ళిపోయింది అని సత్యమూర్తి అంటాడు. ఇక ఆ మాటలు విన్న మనోజ్ చాలా బాధపడుతూ ఉంటాడు. ఇక మనోజ్ మాత్రం, ఏంటి రోహిణి ఎక్కడికి వెళ్ళిపోయింది, నాకు చెప్పకుండా ఎక్కడికి వెళ్ళదు అంటే నేను ఏం పని చేయడం లేదని తెలుసుకొని రోహిణి నన్ను వదిలి వెళ్ళిపోయిందా అని చెప్పి మనోజ్ అనుకుంటూ ఉండగా ఇంతలోనే రోహిణి ఇంటికి వస్తుంది. రోహిణిని చూసిన మనోజ్, ప్రభావతి చాలా సంతోషపడుతూ ఉంటారు. ఇక వెంటనే ప్రభావతి, అమ్మా రోహిణి ఎక్కడికి వెళ్ళావమ్మా అనగానే అప్పుడు రోహిణి, చూడత్తయ్య మీరు నాతో మాట్లాడొద్దు, నువ్వు నీ కొడుకు చేసిన మోసం చాలు, కానీ నీ వల్ల నేను ఇంట్లో వాళ్ళని కూడా అవమానించాను, నా భర్త ఎంతో గొప్ప పని చేస్తున్నాడని అందరితో చెప్పాను, నువ్వు నా పరువు తీశావు అని చెప్పి ఇక రోహిణి అంటుంది. ఆ మాటలు విన్న మనోజ్, చూడు రోహిణి, నువ్వు ఇంట్లో నుంచి వెళ్ళిపోయావని నేను బాలుగాని మీద కోప్పడ్డాను, వాడు నన్ను కొట్టాడు, ఇదంతా నీ వల్లే కదా అని మనోజ్ అనగానే అప్పుడు రోహిణి, చూడు నిన్ను కొట్టడం కాదు నరికేయాలి అని చెప్పి ఇక రోహిణి అంటుంది. ఈ విధంగా బాలు గురించి తప్పుగా మాట్లాడిన మనోజ్ చెంప పగలగొట్టిన బాలు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి. మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.